ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రవీందర్ రాజు మాట్లాడుతూ 2021 నుండి బిఎల్ఓల నుండి రావాల్సిన బకాయిలు రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల కార్యదర్శి రవీందర్ రాజు మాట్లాడుతూ ఆర్థిక మంత్రి దృష్టికి మా సమస్యలను తీసుకువెళ్తామన్నారు. 58 కోట్లు విఆర్ఓలకి బడ్జెట్ విడుదల చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. విఆర్ఓల మీద ఇతర స్థాయిలో పెత్తనం ఎక్కువైందన్నారు. 2019-2024 నుండి వాలంటీర్ చేసిన పనులన్నీ విఆర్ఓలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 5 గంటలకు వచ్చే పెన్షన్ మార్పులు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం పెన్షన్లు ఉదయం 5 గంటలకు పంపిణీ చేసే విధానాన్ని మార్పు చేయాలని కోరారు. ఉదయం 10 గంటలకు పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. బయోమెట్రిక్ వేస్తేనే జీతాలు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్ వేయాలని ఆర్డర్ తేవడం సరైన విధానం కాదన్నారు. విఆర్ఓ స్థాయిలో సిఫార్సు చేయడమే మా డ్యూటీ అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూ స్థలాలను భూ కబ్జా చేసేందుకు విఆర్ఓ వ్యవస్థ విస్మరించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయడం లేదు. విఆర్ఓలు ఎవరు అవినీతికి పాల్పడరు. నీటి పారుదల ఎన్నికల విఆర్ఓలతో లక్షల రూపాయల ఖర్చు పెట్టించారు. గ్రౌండ్ స్థాయిలో పనిచేసేది విఆర్ఓలే అన్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత విఆర్ఓలు పనిచేయటం లేదని ఆరోపణ చేస్తున్నారు. గ్రేడ్ 1 స్థాయిలో ఉన్న విఆర్ఓలకు ప్రమోషన్ ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం రీసర్వేతో తప్పుడు విధానాన్ని ఏర్పాటు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సదుపాయాలు కల్పిస్తే మేము ప్రజలకు మరింత సేవ చేస్తాం. కామస్థాయిలో ఇంటే ఏనాటి నుంచో రెవెన్యూ చేస్తుంది. తెలంగాణలో చూడండి, తీసేసిన వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే ఒకసారి ఆలోచించండి. భూభారత్లో అక్కడ కావాలని చెప్పి ఇలా గత ప్రభుత్వం కేసీఆర్ గారు తీసేశారు. కేసీఆర్ గారు చిన్న పొరపాటు చేశారు. అప్పట్లో ఏమని చేశారు? అసెంబ్లీలో చేశారు. మీ దగ్గర ఏమి ఉండదండి. ఇది కూడా మా దగ్గర కేవలం ఒక విఆర్ఓ గ్రామస్థాయిలో ఏదైనా సరే సిఫార్సు చేయడం వరకే మా డ్యూటీ. ఒక ఫైల్ చెప్తే అన్ని కరెక్ట్గా ఉంటే రాసి పంపిస్తాం. మా తర్వాత పై ఆర్ఐ గారు అంటారు, డీటీ గారు అంటారు, తహసీల్దార్ అంటారు. తమ్మని తహసీల్దార్ ఇయ్యారు. ఏదో మేము మార్చేస్తారంటారు. మా దగ్గర అలా సిస్టమ్ ఉండదు. అలా చెప్పి గత ప్రభుత్వం వాళ్ళకున్న భూముల్ని కబ్జా చేయడం కోసం కేసీఆర్ గారు కావాలని చెప్పి ఆ రోజు బీఆర్ వ్యవస్థ తీసేస్తారు. అటువంటి వ్యవస్థను మళ్ళీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ తెలంగాణలో తీసుకొచ్చారంటే ఒక్కసారి రెవెన్యూ వ్యవస్థకు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎనీ టైం విపత్తులో కానీ ఎక్కడ కానీ ఫైర్ కానీ యాక్సిడెంట్ కానీ ఎక్కడికైనా సరే వెళ్ళగల శక్తి ఒక విఆర్ఓకే ఉంది. వెళ్ళి 24 సర్వీస్ చేయగల శక్తి ఉంది. అటువంటి విఆర్ఓ వ్యవస్థలో ఉన్న వాళ్ళని మమ్మల్ని మీరు 10:30కి 5 గంటలకి విధానాన్ని బయోమెట్రిక్ విధానం మీ బయోమెట్రిక్ వేస్తాం ఏమనలేదు. అదర్ రాష్ట్రం ఇంటికాడికి వచ్చి వేస్తామంటలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ పడుతుంది. ఎంఆర్ఎఫ్స్కి వెళ్తే ఎంఆర్ఎఫ్స్ పడితే, కలెక్టర్ ఆఫీస్కి పట్టిన ఆర్డీఓ వెళ్తే ఆర్డీఓ పడితే, కోర్టుకి వెళ్తే కోర్టుకి వెళ్తుంది. లేదా ఇంక్వెస్ట్ వెళ్తే ఇంక్వెస్ట్కి వెళ్తా ఉంటుంది. అక్కడ పడి హాస్పిటల్కి పడుతుంది. హైకోర్టుకి వెళ్ళాలి. అలా హైకోర్టులో ఇవాళ తహసీల్దార్ ఆఫీసులో వెళ్ళవలసిన ఫైల్స్ అన్ని కూడా హైకోర్టుకి మా విఆర్ఓ పంపిస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు మా విఆర్ఓ ఖర్చు పెడతారు. గోల పెట్టేస్తున్నారు. ఇవాళ మన నీటి సంఘం ఎన్నికలు జరిగితే ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అన్నీ కూడా జిరాక్స్లు తీసి ₹10 కూడా మా విఆర్ఓ ఖర్చు పెట్టాం. ఏంటి సిస్టమ్ ప్రభుత్వం నుంచి కిందకి ఫండ్స్ రిలీజ్ చేయరు. ఎంఆర్ఓ గారు చెప్తారు, కలెక్టర్ గారు చెప్తారు, ఎంఆర్ఓ మాకు చెప్తారు. ఖర్చు పెట్టేది మేము ఎక్కడ చెప్తామో ఏం చేస్తామో భగవంతుడు తెలియాలి. ఏదో అవినీతి పాల్పడతారు. ఎవరు అవినీతి పాల్పడే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు ఉంటారు, ప్రతి వ్యవస్థలో కూడా ఉంటారు. కానీ ఏంటంటే రూపాయలు ఒక బడ్జెట్ ఇవ్వకుండా ₹10 కూడా ఇవ్వకుండా నీటి సంఘ వ్యవస్థలో మా చేత లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు. ఏదో 10 విఆర్ఓ చేత డబ్బులు మన గత గవర్నమెంట్లో కూడా రీసర్వే ₹1 కూడా ఖర్చు పెట్టించారు. రెవెన్యూ సదస్సులు అలాగే రీసర్వే గ్రామ సభలు పెట్టారు. దానికి ₹1 నాకు చిన్న విలేజ్, నాకు విలేజ్ 10,000 అయింది. నేను ఎవరైనా లంచం కూడా తీసుకోను. నాకు చూసి చెప్పలు పెట్టుకోవాలని పరిస్థితి వస్తుంది. అలాగే రాష్ట్రంలో ఏంటంటే బడ్జెట్ అనేది గత ప్రభుత్వంలో నేను ఎంఆర్ఓని అడుగుతాం ఏంటి సార్ అంటే ఆ ఎంఆర్ఓ అంటారు మాకే లేదా బాబు 2019 35,000 ఇచ్చేవారు వారికి ఇవాళ మాకు ₹10 కూడా డబ్బులు కూడా కట్టింగ్ జరుగుతుంది. ఆ రకమైన పరిస్థితులు ఉండడం వల్ల ప్రభుత్వం యొక్క ఆలోచనలు మేము కాదలం. కానీ ఈ విధానాన్ని కొంచెం వెసులుబాటు ఇచ్చి ఉదయం 10 గంటల నుంచి పెన్షన్ ఇచ్చి కార్యక్రమం చేయాలని చెప్పి నాకు కోరుతున్నాం. ఎందుకంటే పెన్షన్ వెల్ఫేర్ అసిస్టెంట్ అని చెప్పి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళ సచివాలయం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి మమ్మల్ని కూడా ఇవ్వమంటారు. మేము ఇవ్వడానికి బాధపడలే. కానీ మాకున్న ఇబ్బందులు రెవెన్యూలో అనేక రకమైన పనులు ఉంటాయి. ఎనీ టైం పనిచేస్తాం మేము. అటువంటిది మాకు ఈ మధ్యకాలంలో బయోమెట్రిక్ అనే విధానం తీసుకొచ్చారు. గతంలో 2021 గత ప్రభుత్వం కూడా గ్రామ సచివాలయ వ్యవస్థలో అక్కడ పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి మాత్రమే బయోమెట్రిక్ పెట్టారు. మేము గ్రేడ్ 1 వాళ్ళందరూ కూడా ఎగ్జిస్టింగ్ గ్రేడ్ 1 విఆర్ఓస్ అందరూ తహసీల్దార్, డీడీఓ పనిచేస్తారు. కానీ అప్పట్లో మమ్మల్ని అక్కడ
ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నవంబర్లో ఒక మెమో ఇచ్చారు, ప్లస్ ఈ నెలలో 19వ మెమో ఇచ్చారు, 24లో మెమో ఇచ్చారు. కేవలం బయోమెట్రిక్ తోటే జీతాలు వేయమంటారు, జీతాలు బిల్లు పెట్టమంటారు. అంటే ఉదయం 10 గంటలకు 10:30లో బయోమెట్రిక్ వేస్తే జీతం వస్తుందంట, మళ్ళీ సాయంత్రం వేయకపోతే జీతం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉద్యోగులు సాధ్యమని ఒకటి నేను సభాముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే జిఎస్డబ్ల్యూ అధికారి వారు ఒక 3 సర్టిఫికేట్లు ఇచ్చారు ఈ మధ్యకాలంలో. గతంలో చీఫ్ సెక్రటరీ గారు 2022 డిసెంబర్లో ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇదేంటంటే ఏపీఎఫ్ఆర్ఎస్లో ఏమన్నారు, ఆల్ ఎంప్లాయర్స్ ఇన్ ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో ఏమని ఆల్ కింద నుంచి పై దాకా సెక్రటరీ సిబ్బంది దాకా ఏమన్నారు. దాంట్లో కొన్ని విసులుబాట్లు ఉంటాయి. ఏంటంటే అక్కడ వేయచ్చు, ఎక్కడికైనా వెళ్తే టూర్ బుక్ రాసుకుని అక్కడ వేయచ్చు, సచివాలయంకి వెళ్తే సచివాలయం వేయచ్చు, హైకోర్టుకి వెళ్తే హైకోర్టుకి వేయచ్చు, లేకపోతే ఎంఆర్ఎస్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు 10:30కి సాయంత్రం 5 గంటలకి వేయమని కొత్త యాప్ తీసుకొచ్చారు. ఆ కొత్త యాప్లో ఏంటంటే 10:30 లోపు వేస్తేనే మొదలు పడుతుంది, మళ్ళీ 5 గంటలకి వేస్తేనే మొదలు పడుతుంది. మాకు 5:30, 6 తర్వాత టీసీగా రమ్మంటారు, లేకపోతే ఎంఆర్ఎం రమ్మంటారు, మీటింగ్ పెడతారు. అది మాకు సాధ్యమని మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో మాకు అదర్ ఆప్షన్ని సిస్టాన్ని జిఎస్డబ్ల్యూలో మేము అప్పుడు కోరగా, ఇబ్బందులు ఉన్నాయి కోరగా, జిఎస్డబ్ల్యూ యాప్లో కూడా అదర్ ఆప్షన్ ఇచ్చారు, అక్కడ ఏమని చెప్పారు. తర్వాత 2022లో చీఫ్ సెక్రటరీ గారు ఈ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ తీసుకొచ్చారు. అది ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అనేది రాష్ట్రంలో ఉందా లేదా? ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న కేవలం సచివాలయ సిబ్బందికే జీతాలతో కట్టమని ఆదేశాలు ఇస్తారా? ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఉద్యోగులకి ఆ విధానం లేదా ఏంటి? అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ మీద మీకు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో గత ఎంతో కాలం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ప్రక్షాళన చేద్దాం, సచివాలయ వ్యవస్థను చెబుతారు, ఎవరు లైన్ డిపార్ట్మెంట్లో పంపుతారు. మేము స్వయంగా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. నమస్కారములు. నా పేరు గోపుతరాజు రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఓలు ఎదుర్కొన్న సమస్యలపై ఈరోజు ప్రెస్ క్లబ్లో మా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా ఈ రాష్ట్రంలో గత 2021 నుండి బీఆర్ఓలకు రావాల్సిన వేతనాలు అనేక సార్లు మేము గత ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన అప్పటి నుంచి మా గ్రామ రెవెన్యూ అధికారులకు, అలాగే సచివాలయ సిబ్బందికి, అలాగే మిగిలిన సిబ్బందికి కూడా బీఆర్ఓలో పనిచేస్తున్న వారికి 3 సంవత్సరాల నుండి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వలేదని చెప్పి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో గౌరవ ఆర్థిక మంత్రులు మన వైఎస్ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల దృష్టికి తీసుకెళ్ళగా ఈ మధ్యకాలంలోనే మొన్న ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారికి అలాగే బీఆర్ఓ యొక్క గౌరవ వేతనం సుమారు 58 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్థిక మంత్రి వర్యులు వైఎస్ కేసీఆర్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల గారికి మా రాష్ట్ర గ్రామ ఎన్నికల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారుల పెత్తనం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే గ్రామ స్థాయిలో బ్రిటిష్ కాలం నుంచి ఎప్పటి నుంచో రెవెన్యూ డిపార్ట్మెంట్ దాంట్లో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ఉంటారు. అటువంటిది 2019లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయ ఏర్పాటులో మమ్మల్ని కూడా గ్రామ సచివాలయం కూర్చోమని ఎప్పుడంతో మేము పనిచేసాం. కానీ మొన్నటి వరకు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా చేయించిన పనులు ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్నారు, విఆర్ఓలు చేస్తారు, అందరూ చేస్తారు. ఈ 6 నెలల నుంచి కూడా ప్రభుత్వం ఉద్దేశించిన పెన్షన్ పథకంలో ఉదయం 5 గంటలకి వెళ్దామని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు పాటించాలి, అధికారుల ఆదేశాలు పాటించాలని చెప్పి తప్పకుండా యాక్చువల్గా మేము గతంలో కూడా పంచాయతీ సెక్రటరీలు కొన్ని గ్రామాలలో లేకపోతే విఆర్ఓలు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మేము ఇచ్చాం పంచాయతీ ఆఫీసులో, ఎవరైనా బెటర్ సెక్రటరీ ఇంటికి వెళ్ళి కూడా ఇచ్చాం. కానీ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లుగా పనిచేయడం వాళ్ళ 1వ తారీఖు 5వ తారీఖు ఇవ్వడం జరిగింది. కానీ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకపోయినా
మా ప్రభుత్వంలో పెన్షన్ మేము ఇంటికి వెళ్ళి ఇస్తామన్న ఉద్దేశంతో 5 గంటలకి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఇది 1 నెలే కదా అని చెప్పి అందరూ కూడా ఆ ప్రజలకు సేవ చేయడం చేసిన 10 నెలలు వెళ్ళలేదు. అలా 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు, 6 నెలలు వచ్చింది. 6 నెలలు వచ్చినా మళ్ళీ ఉదయం 5 గంటలకి వెళ్ళబడితే అప్పుడే సర్పేరు పెట్టేశారు. ఇంకా 5 గంటలకి పెన్షన్ ఇచ్చి విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి మా గ్రామీణ సంఘం తరఫున కోరుతాం. ఎందుకంటే ఉదయం 10 గంటలకి వెళ్ళిన సాయంత్రం 5 గంటలకు ఒక్కొక్కరికి మినిమం 30, 40, 50 పెన్షన్ నుంచి ఉండలేదు. 90% పెన్షన్లు కూడా మీ మార్నింగ్ 10 గంటలకి ఇవ్వచ్చు. కానీ 10 గంటల 5 గంటల కొంతమంది ఆడపిల్లలు సచివాలయ సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.